పని వదిలిపెట్టుకొని వచ్చేసాడు. వచ్చినప్పుడు దేవుడు అతను పశువుల వెనకాల పంపించాడు. ఫస్ట్ తన మామగారి యొక్క మందను కాస్తా ఉన్నాడంట. 40 సంవత్సరములు దేవుడు అరణ్యంలో అతన్ని అటు ఇటు తిప్పాడు. అంతే. పశువుల్ని ఎప్పుడన్నా మీరు గేదెలు మేపారో లేదు, తోలుకెళ్ళాలా? మీరు 2 గేదెలను మేపినా, 3 గేదెలు మేపినా, 1 గేదె మేపినా ఏం చేయాలి చెప్పండి? దానిని తీసుకెళ్ళాలి, మళ్ళీ తీసుకొని రావాలి. ఇంకేం చేయాలి? ఇక మీకు తెలియదా ఏమేమి చేయాలో? శుభ్రం చేయాలి. అక్కడేమో మంచి గుమగుమలాడే సెంటు ఎక్కడ? రాజమందిరంలో. ఇక్కడ ఈ సెంటు హడి 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 అంటూ ఉండాలి. క్లీన్ చేయాలి, మొత్తం అంతా శుభ్రం చేయాలి. ఇటువంటి పని రాజకుమారు లాంటి వాడికి దేవుడు అప్పగించాడు. అక్కడ వస్త్రాలు ఏంటి? మందను తోలుకెళ్తున్నప్పుడు వేసుకునే వస్త్రాలు ఏంటి? ఇటువంటి పరిస్థితుల్లో 40 సంవత్సరాలు అయిపోయిన తర్వాత దేవుడు సేవ అప్పగించాడు.